మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనము దయచేసి ఒక్కరు చదవండి. పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనము. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నవి. ఈ మాట మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. పరమగీతములో 4:11 ఈ 11వ వచనం అంతా మనం ధ్యానం చేయడానికి ఇప్పుడు వీలు పడదు, కానీ ఒక్క మాట మనం ధ్యానం చేస్తాం. నీ వస్త్రములు యొక్క సువాసన లెబానోను యొక్క సువాసన వలె ఉన్నవి. అదే సంఘ వధువు, సంఘ వరుడు. వరుడు యేసుక్రీస్తు ప్రభువు, సంఘము వధువు. వధువు సంఘముతో వరుడని యేసు ఈ మాట చెప్తున్నాడు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నవి. మన వస్త్రములు సువాసన కలిగి ఉన్నవి. ఎటువంటి సువాసన కలిగి ఉన్నవని అంటున్నాడు ప్రభు? లెబానోను సువాసన వలె ఉన్నవి అని. నిజానికి మలిన వస్త్రములు కలిగిన వారం మనము. మలిన వస్త్రములు కలిగిన మనకు సువాసన వస్త్రములు ధరింపచేసినాడు ప్రభు. సంఘం అంటే నీవు నేను, మనమందరము సంఘం. నీతో అంటున్నాడు ప్రభు, కుమారి నీ వస్త్రములు సువాసన కలిగినవి. నీ వస్త్రముల యొక్క సువాసన లెబానోను సువాసన వలె ఉన్నవి. కుమారుడా, నీ వస్త్రములు సువాసన కలిగినవి. నీ వస్త్రముల యొక్క సువాసన లెబానోను సువాసన వలె ఉన్నవి అని ప్రభు ప్రశంసిస్తున్నాడు. నిజానికి మనం చూస్తే సువాసన కలిగినటువంటి వస్త్రములు కలిగిన వారము కాము, మలిన వస్త్రములు కలిగిన వారము మనము. చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. పిలిచి ఏ వస్త్రాలు? మలినమైన వస్త్రములు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు ధరింప చేయమన్నాడు. నిజమే, మనము మలిన వస్త్రములు కలిగిన వారము. ప్రభు మనకి ప్రశస్తమైన వస్త్రములు ధరింప చేసినాడు. సువాసన కలిగిన వస్త్రములు మనకి ధరింప చేసినాడు. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే తండ్రి, గట్టి చదువు తల్లి, గట్టి చదువు. ఎందుకంటే ఇక్కడ ఇది పెట్టారు, నా మాటలను రికార్డ్ అవుతాయి. మీ చదివిన మాటలు అక్కడ రికార్డ్ అవ్వాలంటే గట్టి చదవాలి. మీ మాటలు అక్కడ వినపడకపోతే మీరు చదివినంత వరకు నేను కామ్గా ఉంటే ఎందుకురా ఈయన మౌనంగా ఉన్నాడు అనిపిస్తుంది. అందుకని లేకపోతే పాపకు ఒక మైకి, నాన్న అమ్మలకు ఒక మైకి, వాక్యం చదివిన వరకు ఒక మైకి ఇవ్వండి.
నా మాటలు, చదివిన వారి మాటలు రికార్డ్ అవ్వాలి. ఇది ఇచ్చే ఓకే. లూకా సువార్త 15వ అధ్యాయము 23వ వచనము. గట్టి చదువు తల్లి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. తండ్రిని చాలు తల్లి, తండ్రిని, తల్లిని, ఇంటిని, అన్నను, ఊరు వాడ విడిచిపెట్టి తల్లిదండ్రులను అన్నను తిరస్కరించి దూర దేశం వెళ్ళిపోయాడు. నేను ఇంట్లో ఉండను, నా మట్టుకు నేను ఎక్కడో ఉంటాను అనుకొని ఆస్తిని తన వాటా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టేశాడు. చివరికి మరి తినడానికి ఏమి లేక, అదే సమయంలో దేవుడు ఆ యొక్క దేశంలో కరువు పుట్టించాడు. తినడానికి ఏమి లేక పందులు మేపి పనిలో పడ్డాడు. ఆ పందులు మేపుతున్నప్పుడు వాటికి కుడితి పెట్టినప్పుడు ఆ పందులు ఆ ఆకలి తీర ఆ కుడితి ఆ పొట్టు తింటూ ఉండగా, అరే పందులకైనా కడుపు నిండా ఆహారం దొరికింది కానీ నాకు కడుపు నిండా ఆహారం దొరకలేదే, సరే మరి ఇప్పుడు ఎలాగా, ఎవరు నాకు ఆహారం పెట్టేవారు లేరు, ఈ పందులు పొట్టు తినేస్తాను అని అనుకున్నాడు. తినలేదు, కొందరు తిన్నాడని చెప్తాడు. తినటానికి ఆశపడాను అని ఉంది. తినేస్తాను, నాకు ఇక అన్నం పెట్టేవారు ఎవరు లేరని. మా యజమానుడు ఎప్పుడుగో పెడతాడు, ఈ కుడితి పెట్టి ఇవన్నీ గూట్లు పెట్టి అన్నీ చేసిన తర్వాత ఇంకెప్పుడు పెడతాడు అన్నం. కాబట్టి ఆకలి తట్టుకోలేకపోతున్నానని ఈ పందులతో పాటు పందులు తినే పొట్టు తినుటకు ఆశపడాను. అప్పుడు అతనికి బుద్ధి వచ్చినది. అక్కడ మాట రాయబడి ఉంది. అయితే అతని బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి ఇంట్లో ఎంతోమందికి ఆహారం దొరుకుతుంది, ఎంతోమంది పని వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రితో ఇలాగంటాను, తండ్రి పరలోకమునకు నీకును విరోధముగా నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు నేను యోగ్యుడను కాను, నీ పనివారిలో ఒక పనివానిగా నన్ను చేర్చుకొనుము అని చెప్పుదును అనుకొని తండ్రి దగ్గరికి బయలుదేరినాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడో, ఎలాగొన్నాడు, అతని బట్టలు అతను వేసుకున్న బట్టలు చినిగిపోయి మురికి పట్టేసి కంపు కొట్టి, చూడండి రోడ్డు మీద మరి కొంతమంది చూస్తాం రోడ్ల మీద దిక్కు దిమాలు లేకుండా తిరుగుతున్నారు, మురికి బట్టలు చినిగిపోయి కంపు కొడతాయి. వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వాళ్ళ బట్టలు లేవు. అలాగ మురికి కంపు దుర్వాసన కొట్టిన బట్టలు, చినిగిపోయిన బట్టలతో తండ్రి దగ్గరికి వస్తుంటే తండ్రి ఎదురుగా పరిగెట్టి అతని ఆ కంపు వస్త్రాలు, మురికి వస్త్రాలు ఉన్నప్పటికీ అలాగ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ఇతనికి త్వరగా తీసుకొచ్చి తొడిగించండి అన్నాడు. ఏమన్నాడు? ప్రశస్త వస్త్రములు త్వరగా తీసుకొచ్చి ఇతనికి తొడిగించండి అన్నాడు. అది ఇక అతని మలిన వస్త్రాలు తీస్తాడు, అతని కంపు వస్త్రాలు, అతని దుర్వాసన కొట్టిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు ఆ కుమారునికి ధరింప చేశాడు. మనం కూడా అంతే, దేవునికి దూరముగా ఉండి కంపు కొట్టిన వారిగా మలిన వస్త్రములతో ఉన్న పరిస్థితిలో ప్రభువు మనల్ని ప్రేమించి మన మలినమైన వస్త్రములు, మన దుర్వాసన కొట్టిన వస్త్రములు, చింపిరి వస్త్రాలు, చినిగిపోయినాయి కంపు కొట్టిన వస్త్రాలు తీసివేసి మనకు ప్రశస్తమైన వస్త్రములు ధరింప చేసినాడు. అందుకే ఆ ప్రభువును మనము ఆరాధన చేస్తున్నాము.
కీర్తన 35:11 చూడు తల్లి. కీర్తన 35:14. కీర్తన 35:14. అతడు నాకు చెలికాడైనట్టును, ఆ, సహోదరుడైనట్టును ఉమ్, నేను ఆ, పట్టుకొంటిని. ఆ, తన తల్లి మృతులందినందున ఆ, దుఃఖ వస్త్రములు ధరింపవాడు వలె ఆ. ఉంటిని. ఏ వస్త్రాలు? దుఃఖ వస్త్రములు. దుఃఖ వస్త్రములు. దుఃఖ వస్త్రములు ధరించుకొని నేను కృంగి ఉంటిని. అలాగే కీర్తన 69:11. కీర్తన 69:11. తల్లి మైక్ ఏమైంది? మైక్ తల్లి అక్కగారు ఉండండి. ఈ మైక్లో చదివితే అది లాగుతుంది. మైక్లో చదవండి. ఓకే, అలాగేనైతమ్మా మైక్లో చదవడం దగ్గరగా వినబడేటట్టుగా. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడైతిని. చాలమ్మా. ఇదే వస్త్రము? గోనె పట్ట కట్టుకొని హాస్యాస్పదుడిగా నేను ఉంటిని. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో గోనె పట్ట కట్టుకొని హాస్యాస్పదముగా ఉండేవాళ్ళము. దుఃఖ వస్త్రము ధరించుకొని కృంగి ఉండేవారము. అయితే ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేశాడు చూడండి. కీర్తన 30:12. కీర్తన 30:12. మీ చదివింది అక్కడ పడకపోతే నేను అంటాను కదా, నా అన్న మాట అందులో లాగుతుంది. ఎట్లా అంటున్నాడు ఎట్లా అనుకుంటారు. ఆ మైక్లో దాంట్లో రికార్డ్ అయినట్టుగా మైక్లో గట్టిగా చదవండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చూసారా, నీవు నా గోనె పట్టు తీసివేసి సంతోష వస్త్రము ధరింపచేసినవు గనుక, నీవు నా దుఃఖ వస్త్రము తీసివేసి సంతోష వస్త్రము ధరింపచేసినవు గనుక, కృంగి ఉన్న నన్ను లేవనెత్తి, దుఃఖములో ఉన్న నన్ను లేవనెత్తి సంతోషముతో నింపినావు గనుక, నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. అది అయితే ఈ సంతోష వస్త్రము, ఈ తెల్లని వస్త్రము, ఈ ప్రశస్త వస్త్రము, ఇవన్నీ ఎవరు మనకు ధరింపు చేసినారు? యెషయా గ్రంథము 61:3 చూడమ్మా. యెషయా గ్రంథము 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరి మాట అంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను పంపబడ్డాను, తండ్రి నన్ను పంపి ఉన్నాడు ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి, సంతోష వస్త్రం ఇవ్వడానికి. పూదండలు ఎప్పుడు వేస్తారు? సన్మానంలో, సన్మానించుటకు, సన్మానమైన పరిస్థితులు కలిగించుటకు, ఆనంద తైలం పూయడానికి, స్తుతి వస్త్రం కలిగి చేయడానికి నేను పంపబడి ఉన్నాను.
పంపబడిన ప్రభు మనకి ఈ స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఆనంద తైలము, పూదండ వీటన్నిటి కూడా మనకి అనుగ్రహించినాడు. 10వ వచనం చూడురా, 61:10. శృంగారమైన పాగా ధరించుకొని తల్లి మైక్లో చదువురా. శృంగారమైన పాగా ధరించుకొనిన శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను పెండ్లి కుమార్తె రీతిగాను ఆభరణములతో ఆభరణములను అలంకరించుకొనిన అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములు ఆయన నాకు ధరింపచేసి ఉన్నాడు. శృంగారమైన పాగా నాకు ధరింపచేసినాడు. ఎంత గొప్ప విషయం. దుఃఖ వస్త్రము ధరించుకున్న మనకి, గోనె పట్టకు ధరించుకున్న మనకు, కృంగి ఉన్న మనకు, అవమానభరితులుగా ఉన్నటువంటి మనకు, సకలమైన అపవిత్రత మలిన వస్త్రములు కలిగి ఉన్న మనకు ఆయన సంతోష వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రములు, పూదండల, ఆనంద తైలములు, స్తుతి వస్త్రములు, శృంగారము పాగా, శృంగారమైన పాగా ఇవన్నీ కూడా ప్రభు మనకి ధరింపచేసినాడు. అది గనుకనే ప్రభువును మనము ఆరాధన చేయడానికి వచ్చాము. గనుకనే ప్రభువుకు మనము హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం దయచేసి గమనించండి. ఇక్కడ దుఃఖ వస్త్రము, గోనె పట్ట, మలిన వస్త్రము, ఇవన్నీ అపవిత్రమైన వస్త్రము, ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. అలాగే సంతోష వస్త్రము, ప్రశస్త వస్త్రము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము ఇలా రాసింది. కేవలం వస్త్రముల గురిండే చెప్తున్నాడా? ఈ వస్త్రము అనగా జీవితమునకు సాదృశ్యము. వస్త్రము మన జీవితమునకు సాదృశ్యము. దుఃఖ వస్త్రము ధరించుకొని ఉన్నాను అంటే దుఃఖభరితుడనై ఉన్నాను. గోనె పట్ట కట్టుకొని ఉన్నానంటే అవమానకరమైన జీవితము కలిగి ఉన్నాను. మలిన వస్త్రములు ధరించుకొని ఉన్నానంటే మలినకరమైన, హేయమైన, అపవిత్రమైన జీవితము కలిగి ఉన్నవాడను. అది వస్త్రము జీవితమునకు సాదృశ్యం. ఇప్పుడు మీకు అర్థం అవడానికి పేతురు భక్తుడు చెప్పే మాట ఒకటి మీకు చెప్తాను. పేతురు ఏమంటే, చిన్నలారా మీలో ప్రతివాడు ఎదుటివాని ఎడల దీన వస్త్రము ధరించుకొనుడి అన్నాడు. దీన వస్త్రము ధరించుకుని అంటే ఏంటి? దీనత్వము కలిగి ఉండండి అని. ఎదుటివాని ఎడల దీనత్వము కలిగి ఉండండి అని దాని అర్థం. దేన వస్తే ఏ షాప్కి అని వెళ్ళి, ఏమండి ఎంత ఖరీదు అంత అయింది, దేన వస్త్రాలు మీ దగ్గర ఉన్నాయా అని అడగండి, ఇస్తారేట. దేన వస్త్రం అంటే దీనత్వంతో కూడిన ప్రవర్తన, దీనత్వంతో కూడిన జీవితము. కాబట్టి వస్త్రం అనేది జీవితమునకు సాదృశ్యము. దుఃఖ వస్త్రం అంటే దుఃఖభరితమైన జీవితము నేను కలిగి ఉంటిని. నా దుఃఖమును తీసివేసి సంతోష వస్త్రము ధరించి చేసిన అంటే నా దుఃఖమును తీసివేసి నన్ను సంతోషభరితునిగా చేసినావు ప్రభువా. దుఃఖంతో నేను కృంగి ఉంటూ ఉండగా ఉల్లాస వస్త్రము ధరింపచేసిన అంటే ఉల్లాసభరితునిగా నీవు నన్ను
చేసితివి. రక్షణ వస్త్రం అంటే నాకు రక్షణ దయచేసినావు, నేను రక్షించిన బిడ్డని బిడ్డగా నన్ను చేసినావు. ఆనంద తైలముతో నీవు నన్ను నింపును అంటే ఆనందభరితమైన జీవితము నీవు నన్ను నింపితివి. ఇది సువాసన వస్త్రములంటే సువాసనకరమైన జీవితము, ప్రశస్తమైన జీవితం. ప్రశస్త వస్త్రములు ధరింపు చేసాడంటే దాని అర్థం ఏంటి? ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి జీవితం మనకి ఆయన దయచేసినాడు. సువాసన, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. నీ వస్త్రముల సువాసన అంటే నీ జీవితములో సుమధురమైనటువంటి, అంగీకార భరితమైనటువంటి, అంగీకార యోగ్యమైనటువంటి, పరిమళ వాసన కలిగినటువంటి మంచి యోగ్యమైన జీవితం నీవు కలిగి ఉన్నావు. అది వస్త్రము మన జీవితమునకు సాదృశ్యము. నీ వస్త్రముల యొక్క సువాసన లెబానోను సువాసన వలె ఉన్నవంటే నీ యొక్క సువాసన కలిగిన జీవితము, నీ యొక్క సుబుద్ధి, నీ యొక్క సులక్షణములు, నీ యొక్క మంచి ప్రవర్తన, విలువైన ప్రవర్తన, విధేయత కలిగిన ప్రవర్తన, భక్తి కలిగిన ప్రవర్తన, నమ్రత కలిగిన ప్రవర్తన, దేవునికి అంగీకారమైన ప్రవర్తన ఎంత మధురముగా ఉన్నదో. అయితే ఇంత మంచి ప్రవర్తన నాకు ఎలాగొచ్చింది? నీవే కదా ఇచ్చావు. నా దుఃఖభరితమైన జీవితం తీసివేసి సంతోషభరితనిగా చేసినావు. నా కృంగిపోయే జీవితం తీసివేసి ఉత్సాహభరితునిగా చేసావు తండ్రి. మలినమైపోయి కంపు కొట్టినటువంటి దుర్వాసన కలిగేటువంటి హేయమైనటువంటి అపవిత్రమైన జీవితం జీవిస్తున్న నన్ను యోగ్యమైన పవిత్రమైన జీవితంతో నీవు నన్ను నింపినావు తండ్రి. నీవు నన్ను మార్చినావు తండ్రి. మిమ్మల్ని పంపించారు, నేను అందుకే పంపబడి తిని అన్నాడు ప్రభు. ఆయన వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనకు విమోచన కార్యం చేసి ఉత్సాహభరితమైన, రక్షణభరితమైనటువంటి, ఆనందభరితమైన జీవితం మనకు ఆయన దయచేసినాడు. సువాసన కలిగిన జీవితము. అపోస్తలుడైన పౌలు గారు అలాగే అన్నారు, మేము దేవునికి క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉన్నాము అన్నాడు. చూడండి అపోస్తలుడైన పౌలు గారు ఎలాగన్నాడో. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చాలమ్మా, ఏంటి? క్రీస్తు సువాసన, క్రీస్తు యేసు యొక్క జ్ఞానము, పరిమళ వాసన మేము కలిగి ఉన్నాము అంటున్నాడు. 16వ వచనం చూడమ్మా. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. మరణార్థమైన వాసన నశించు వారికి అంటే వాసన ఏదో వస్తుందని కాదు. ఈయన చూసినప్పుడు నశించేవారు, వీడు మరణమునకు పాత్రుడు, వీడి ప్రవర్తన, వీడి మాటలు ఇవన్నీ చూస్తుంటే వీడు మరణమునకు పాత్రుడు అనుకుంటున్నాడు. ఎవరు? నశించుచున్నవారు. రక్షించబడిన వారికి జీవపు వాసన మాలో నుండి బయలుదేరుతుంది. అంటే ఇతడు నిత్య జీవమునకు వారసుడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నిత్య జీవము కలిగిన దేవుని నమ్ముకున్న దాసుడు అని గుర్తించబడుతున్నాడు. ఎవరి చేత? రక్షింపబడు వారి చేత.
మాలో నుండి రెండు వాసనలు బయటికి వెళ్తున్నాయంటే దాని అర్థం అది. నశించు వారికి మరణపు వాసన అంటే ఏదో వాసన వస్తుందని కాదు. వారు అలాగ భావిస్తారు ఇతను చూసినప్పుడు. ఇతను మరణమును పాత్రుడు, ఇతని మాటలు ప్రవర్తన ఇవన్నీ చూస్తుంటే ఇతడు మరణమునకు పాత్రుడని వాళ్ళు అనుకుంటున్నారు, నశించిన వారు అనుకుంటున్నారు. రక్షించబడిన వారు ఈయన జీవమునకు పాత్రుడు, జీవము కలిగిన దేవుని సేవకుడు, నిత్య జీవపు మాటలు కలిగి ఉన్నవాడు, నిత్య జీవపు మాటలు ప్రకటించున్నవాడు. జీవపు వాసన నాలోని వెదజల్లబడుతుందంటే అంటే నిత్య జీవంతో కూడినటువంటి ప్రశస్తమైన జీవితము పౌలు గారు కలిగి ఉన్నాడు. అది ఈ వస్త్రపు వాసన అనేది మానవ జీవితమునకు సాదృశ్యము. కాబట్టి పౌలు గారు అన్నాడు, మేము దేవునికి క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసనగా ఉన్నాము. ఆ మాట చదువు తల్లి, అక్కడే ఉంది. 2వ అధ్యాయము 15వ వచనం చూడరా. 14 చదువురా. 14 దేవునికి స్తోత్రము. దేవునికి క్రీస్తు యేసు యొక్క సువాసన అయి ఉన్నాము. సువాసన భరితమైన జీవితము కలిగిన వారిగా మమ్మను దేవుడు తయారు చేసినాడు. అది ఆ పరమగీతములో వరుడైన ప్రభు అంటున్నాడు, ప్రాణేశ్వరి నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. అవును ప్రభు, సువాసన కలిగిన జీవితముగా, పరిమళ వాసన కలిగిన జీవితముగా చేసినావు. దుష్ట ప్రవర్తనతో, దుర్గంధముతో, మలినముతో, అపవిత్రతతో నిండి ఉన్న మా జీవితములను విలువైన జీవితములుగా, రక్షణ కలిగిన జీవితముగా, మారు మనసు కలిగిన జీవితముగా, నిండు నిరీక్షణ కలిగిన జీవితంగా, ఉల్లాసభరితమైన జీవితంగా, సంతోషభరితమైన జీవితంగా, పూదండ వేసుకొని సన్మానం పొందే జీవితంగా, పెళ్లి కుమారుని వలె తెల్లని పాగా ధరించుకొని పెళ్లి కుమార్తె వలె అలంకరించబడినటువంటి అట్టి జీవితముగా, అంత విలువైన జీవితంగా మమ్మను మార్చినావు తండ్రి. ఇదంతా నీ కృపే. ప్రాణేశ్వరి నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నవి అని మీరు అంటున్నారు. ఈ సువాసన మీరిచ్చినదే. ఈ సువాసన భరితమైన జీవితము మీరిచ్చినదే ప్రభు అని ప్రభువుకు మనం హృదయపూర్వకముగా ఆరాధన చేద్దాం. ప్రియులారా, ఆరాధన చేసే ముందు మనం ఒక పాట పాడుకుందాము. ఆహా ఏమానందము